ఇక్కడ మొత్తం కలిసి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? 20 మగ్గాలు. మిగిలిన వాళ్ళకి అందరికి ఎంతమందికి వచ్చాయి? బయట అంటే 50 మంది యొక్క గుడ్. ఇది ఇంప్రూవ్మెంట్. ఒకప్పుడు చూసాం చాలా ఇబ్బంది. అచ్చా, ఇద్దరు ఇచ్చేస్తారు. భానుప్రకాష్ సార్. భానుప్రకాష్. ముందు కంటే ఇప్పుడు మోడర్నైజేషన్ అయిపోయింది. దీన్ని జాకార్డ్ మొగ్గం అంటారు సార్. జాకార్డ్ మొగ్గం అంటే మనం ఏ డిజైన్ అయినా కానీ దీని మీద తయారు చేసుకునే అవకాశం దీనికి ఉంది. అంటే మనం మొత్తం మిషన్ మీద తయారు చేస్తాం. దీని విత్ వచ్చి అంటే దీని పొడవు వచ్చి 250 సెంటీమీటర్లు వచ్చింది సార్. మనకి వెడల్పు వచ్చి 47 సెంటీమీటర్లు వచ్చింది. అంటే మనం 4 సెంటీమీటర్లకు ఒక బుట్ట రెడీ చేసుకుంటాం సార్. అంటే ఇలాంటి డిజైన్ ఏదైనా కానీ మనం తయారు చేసుకునే ఫెసిలిటీ దీనికి ఉంది. ఇప్పుడు ఎన్ని గంటలు చేస్తాయి చీర? దీనికి 3 to 4 days పట్టింది సార్. 3 days పడుతుంది. ఈ చీర ఎంత అమ్ముతున్నారు? ఇక్కడ మనం అమ్మేది 7,000 అలా ఉంది సార్. 7,000. అంటే మాకు ఇది నేసిన దానికి ఒక శారీకి వచ్చేది 2,000 సార్. 2,000 మంత్లీ 8 శారీస్ నేస్తాం సార్. 8 శారీలు 16,000 వస్తుంది. అవును సార్. దీనికి మనకి బయట ఇచ్చేది నాకు అంటే శారీకి 1,600 సార్ ఇచ్చేది. అంటే ఇక్కడ ఉన్న స్పెషాలిటీస్ బయట లేవు సార్. ఇప్పుడు 16,000 ఇక్కడ వస్తుంది. ముందు ఎంత వచ్చేది నీకు? 12,000 11,000. అంటే తినడానికి కూడా అసలు కొంత టైంలో ఈ ఒట్టి వదిలేసేసుకున్నాం అనిపించింది సార్. అంటే నా అలాంటి వయసు కుర్రోళ్ళు ఈ స్టేజ్కి అంటే చేనేతకి రావడానికి మొత్తం నేర్చుకొని దీని మీద బతుకు తెరువుకు అనేది ఎవరు తీసుకోవటం లేదు సార్. అందరూ ఈ వృత్తిని వదిలేసుకుంటున్నారు. ఇప్పుడు యు ఆర్ ఏబుల్ టు డూ బాగా చేయగలుగుతున్నావు. అవును సార్. దీనివల్ల నీకు లైవ్లీహుడ్ పెరిగింది, జీవనోపాధి పెరిగింది. ఇప్పుడు నమ్మకం వచ్చిందా నీకు? వచ్చింది సార్. దీనివల్ల అంటే ఇక్కడ ఉన్న స్పెషాలిటీస్ వాళ్ళు ఇబ్బంది పడినా కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు సార్. అంటే ఒక వేవర్గా సార్ వాళ్ళు ఇబ్బంది పడినా కానీ మనకి టయానికి మెటీరియల్స్ కానీ అన్ని. ఇప్పుడు ఈ మోడల్ బాగుంది సార్. ఓకే, ఇది ఒక మోడల్ కింద చేశారు. దీన్ని ఇంకా పెంచుతాం. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్కారం అమ్మా. కూర్చో. అమరావతి. ఇప్పుడు ఎన్ని వేస్తావమ్మా? 3 అంటే ఎన్ని చీరలు వస్తాయి? 15. నీకు ఎంత వస్తుంది మా డబ్బులు? 15,000 దాకా వస్తుంది. అంటే 5,000 ఎక్స్ట్రా కూడా ఇస్తున్నారు సార్. ఇంత ముందు ఎంత వచ్చేది? ఇంతకుముందు బయట అయితే 10,000 లోపే వచ్చేది. ఇక్కడ 10,000 నుంచి 15,000 దాకా. ఇప్పుడు మార్కెట్ కూడా నీకేం ప్రాబ్లం లేదు కదా, అమ్మాలనేది లేదు. చేసి ఇంట్లో పోయి పడుకోవచ్చు, కరెక్ట్గా డబ్బులు వచ్చేస్తాయి. చాలా బాగుంది ఇక్కడికి వచ్చాక. ఓకే అమ్మా, గుడ్ గుడ్. సరే అక్క, బాగా పని చేస్తున్నారా? బాగుందా? నమస్కారం. నమస్తాయా? నమస్కారం. నీ పేరేంటమ్మా? శివలీల. ఎన్ని చీరలు చేస్తావమ్మా? 2 రోజులకు ఒకటి. నెల వచ్చేప్పటికి ఇది 15 చేస్తావు నెలకు. నీకెంత వస్తుందమ్మా ఒక చీరకి? చీరకు వచ్చేప్పటికి 800 వస్తాయి. 5 చీరలు ఉంటాయి. దానికి 4,800 ఇస్తారు. 3 నేస్తే 15 చీరలు నేసామనుకో మా లోకేష్ గారు మళ్ళీ 5,000 ఎక్స్ట్రా ఇస్తారు. 5,000 ఎక్స్ట్రా ఇస్తారు. మళ్ళీ ఇదేమో ఇది శాలువాలు
కొంచెం ఎక్కువ నేర్చుకుందామని ఇవి డెవలప్ అవ్వడం కోసం ఇవి పెట్టారు. ఇప్పుడు బయట చేస్తే ఎంత వస్తుందమ్మా నీకు ఇంటి దగ్గర చేస్తే? కొంచెం ఇంటి దగ్గర చేస్తే మాకు 10,000 లోపు వస్తుంది ఇంటికాడ అయితే. మనకి ఇక్కడైతే 17,000 18,000 అవుతుంది. ఒక 6 నుంచి 8,000 ఎక్కువ వస్తుంది. మాకు మంచిగా ఉపయోగపడుతుంది. ఇంకా దీన్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే ఒక 20,000 మినిమం వస్తుంది. అంటే ఇప్పుడు మేము కాటన్ వేస్తున్నాం కదా, పట్టు వేసామంటే ఇంకా మాకు 200 రోజుకి ఎక్స్ట్రా పడుతుంది. మాకు అప్పుడు మంచిగా ఉంటుంది. ఇంకా అది రావాలి. ఇంకా ఎక్కువ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా ఇంకా పెంచితే మీరు ఇంకా అందరూ డెవలప్ అవుతుంది. చేద్దాం. ఇది మోడల్ చేశారు. ఇది కానీ సక్సెస్ అయితే అందరూ ఇక్కడ చేస్తాం. నెక్స్ట్ లెవెల్లో చేస్తాం. బాగుంది మాకు ఇక్కడ నేర్చుకున్నాక. థ్యాంక్ యూ సార్. అంటే బాగున్నావా? ఎన్ని చేస్తున్నావు? 2 రోజులకు చేస్తున్నావు. ముందు కంటే బాగుందా? ఏం చేస్తున్నా? అబ్బాయి పుట్టుమగం అబ్బాయి. ఓకే. అమ్మాయి కోడలు. ముగ్గురు చేస్తున్నారా? పాప చిన్న పాప ఉంది. ముగ్గురు వస్తున్నాం. మా ఆయన నేను అబ్బాయి పుట్టుమగం. ఓకే ఓకే అమ్మా, గుడ్. ఏంటా సరే అన్నారా? మీరు ఎంతమంది వచ్చారు? మీరు ఒక్కడైనా? చీరాలమ్మ. అక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి? ఇక్కడే ఉండి చేసుకున్నా? ఇటు రండి, ముగ్గురు రండి. ఒకటే కుటుంబం కదమ్మా? మా వారు కూడా ఉన్నారు సార్. మీ అబ్బాయి కూడా ఉన్నాడు. ఎట్రా ఇట్రా. ఓకే అమ్మా, గుడ్. మంచిదమ్మా, మంచి పని చేస్తున్నా. నమస్కారం అమ్మా. మన సిల్క్ బై సిల్క్ జకార్డ్ మీద నేస్తున్నాం సార్. ఎక్స్పీరియన్స్ సెంటర్ లాగా అండి. కాటన్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాం సార్. సో మనం కాటన్ థిక్ వీవింగ్ చేస్తున్నాం సార్. మనకి ఇనీషియల్ గా నిజాం బోర్డర్స్ ఉండేవి, వాటిని మనం ఇప్పుడు మోడర్నైజ్ చేసి ఈ బోర్డర్స్ కిందకి మార్చాం సార్. ట్రెడిషనల్ అండి ఇది. వాళ్ళు ఇచ్చిన డిజైన్ మనం ఇంట్రడ్యూస్ చేసిన జకార్డ్ మెషిన్ పైన పెట్టాం కదండి, లూమ్స్ పైన. అది ఇది చేశారు. ఇది కాటన్ బై కాటన్ సార్. దీనికి జకార్డ్ అంటే పెద్ద బోర్డర్, వాళ్ళ వేజెస్ అనేవి పెరుగుతాయి, వాళ్ళకి మంచిగా ఉంటుంది. ఖరీదు కూడా వీటికంటే ఎక్కువ అన్నమాట. ఇప్పుడు కాటన్లో కాటన్ బై కాటన్ జకార్డ్ నేస్తే వాళ్ళకి వచ్చే వీవింగ్ ఛార్జెస్ 8,000 వస్తుంది సార్. సో పర్ శారీ కాస్ట్ 1,300 దాకా వెళ్తుంది. వేరే బయట ఉన్నదానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది సార్. 300 to 400 డిఫరెన్స్ ఉంటుంది. దీంతో పాటు ఒక 15 శారీస్ కనుక క్వాలిటీ చెక్లో కంప్లీట్ అయ్యి కనుక బయటకు వస్తే వితిన్ ఎ మంత్ వాళ్ళకి 5,000 ఇన్సెంటివ్ ఇస్తున్నాం సార్. దాంతోపాటు ఎక్కువ శారీస్ నేసారు అనుకోండి, 15 కన్నా ఇంకా ఎక్కువ నేసి మనకి ఎక్కువ ప్రొడక్షన్ ఇచ్చిన వాళ్ళని 3 months బేసిస్లో ఆ ఎక్స్ట్రా శారీస్ని చూసి వాళ్ళకి ఇంకొంచెం ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తారు. సో దట్ వాళ్ళకి వేజెస్ వస్తాయి, లైవ్లీహుడ్ పెరిగితే కొంత ఇప్పుడు యంగర్ జనరేషన్ చూసారు కదా సార్, అలా ఎంకరేజ్ చేస్తారని ఉద్దేశంతో మనము ఈ జకార్డ్ వీవింగ్ ని కొంచెం ప్రమోట్ చేస్తున్నాం సార్. చీరాల్లో అల్టిమేట్ గా మీరు ఒక ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారు ఇక్కడ? 2 years అయింది. 2 years మీ అనుభవంతో ఈ ఎకో సిస్టమ్ సస్టైన్ కావాలంటే సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్లో ఇంకా ఏం చేయాలి? మోర్ వెండర్స్ కావాలి సార్. నేను ఇప్పుడు వీవర్స్కి వేజెస్ ఎక్కువ ఇస్తున్నాను. నేను అది ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళకి అర్థం కావట్లేదు. సో చీర కాస్ట్ 100 ఉంటే నేను 80 వీవర్కి ఇస్తున్నాను, 20 నాకు రా మెటీరియల్ అవుతుంది. దానిపైన మెయింటెనెన్స్ నేను వేసుకోవట్లేదు యాజ్ ఆఫ్ నౌ. లోకేష్ గారి ప్రోత్సాహంతో మేము అది చేయగలుగుతున్నాం. అయితే కొంచెం వాళ్ళకి అర్థమైతే బయట వాళ్ళకి దీనిలో వచ్చే మనీ అంతా వీవర్కే వెళ్తుందని, ఇట్ విల్ గో వెరీ వెల్ సార్. ఇప్పుడు మీరు ట్రేసబిలిటీ అవన్నీ దీంట్లో ఫిక్స్ చేస్తున్నారా? వీ థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్ సార్, బట్ దెన్ చేయలేదు సార్, చేస్తాం. ట్రేసబిలిటీ ఫిక్స్ చేసి ఇందులోనే కానీ క్యూఆర్ కోడ్ పెట్టగలిగితే చీరలోనే మేము చీరలో పళ్ళులో వీవ్ చేయాలనుకున్నాం సార్ క్యూఆర్ కోడ్ని. దానిలో వీవర్ స్టోరీ కావాలి. వాళ్ళు అంతకు ముందు జరిగింది ఏంటో అనవసరం, ఇప్పుడు వాళ్ళు పడుతున్న కష్టాలు ఏంటి, వాళ్ళకి ఎలా చేయాలి అనేది చేయాలనుకున్నాం సార్. అది మాకు కొంచెం మేము లెర్నింగ్ ప్రాసెస్లో ఉన్నాం సార్. అది రీసెర్చ్ జరుగుతుంది. ఇంకా రీసెర్చ్ లో ఉన్నారా? సెటప్ చేయలేదు సార్, ఇంకా చేయాలని అనుకున్నాం. అది సెటప్ చేస్తే ఆటోమేటిక్గా అది కానీ వస్తే వీవర్ ఫోటో, ఆ వీవింగ్ ప్లేస్, ఎవ్రీథింగ్ ఆ స్టోరీ టెల్లింగ్లో వస్తే దానికి మీకు ట్రేసబిలిటీ వస్తుంది, హ్యూమన్ యాంగిల్ వస్తుంది.
దెన్ రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. బయర్స్ కొంచెం చేస్తారు సార్, ఆ టచ్ ఉంటుంది కాబట్టి కొంచెం అదే ఇంకా స్టార్ట్ చేయలేదు కానీ ద సేమ్ థింగ్ వి వాంట్ టు డు సంథింగ్ గుడ్ ఫర్ ద ఎన్వైరన్మెంట్. ఇప్పుడు ఇక్కడ ప్రొక్యూర్ చేసేటన్ని ఎక్కడ చేసినట్టువన్నీ ఇక్కడ చేసినట్టు వీటికి కొంచెం వాల్యూ యాడిషన్ కూడా చేస్తున్నాము విత్ ద వీవర్స్ సపోర్ట్ ఫ్రమ్ అవుట్ సైడ్. మనం దీన్ని చీర ఇక్కడ నేస్తున్నాం సార్, దీనిపైన డిజైన్స్ అవన్నీ బయట చేపిస్తున్నాం సార్. దీన్ని యాప్లింగ్ ఇది వచ్చేసరికి మనకి హై వాల్యూ జనరేట్ అవుతుంది. మనం ప్యూర్ సిల్క్ ఇక్కడ చేసి దానికి షిబోరి ప్రింట్స్ యాజ్ వెల్ యాజ్ మనం బాందని యాడ్ చేస్తున్నాము. ఇది రా ప్రోడక్ట్స్, మనం దాన్ని ఫినిష్ చేస్తే ఇలా ఉంటుంది, బట్ లుక్ కోసం నేను అలా ఉంచాను. ఓకే. అండ్ మనము ఎకో ఫ్రెండ్లీ కలర్స్ వాడుతున్నాం సార్. నార్మల్గా మెథాల్ కలర్స్ అయితే డ్రై కలర్స్ అయితే చాలా చెప్తాను కదా, ఎంజైమాటిక్ కెమికల్ అని భువనేశ్వర్లో ఒక సైంటిస్ట్ తయారు చేశారు సార్. చాలా ఇది యూజ్ చేస్తే అన్ని విధాల ఎన్విరాన్మెంట్ కి మనిషికి స్కిన్ కూడా పాడవకుండా ఇంకా వాళ్ళు రావాలి, మార్పు రావాలి. హాట్ డైయింగ్ జరుగుతుంది కదా సార్, అప్పుడు హెల్త్ అది నాకు అర్థమైంది. ఇవన్నీ చాలా సాయిల్ ఇది కూడా పాడవుతుంది సార్. ఒకప్పుడు పెద్ద పొల్యూషన్, పెద్ద రియాక్షన్స్, చాలా సమస్యలు ఉన్నటివి. లాట్ ఆఫ్ థింగ్స్ ఇప్పుడు ఇండియా మొత్తం దీనికి చేంజ్ అయిపోతున్నారు సార్. మనం కూడా అదే ఎన్ఫోర్స్ చేస్తే ఇక్కడ అందరినీ, అంటే అందరూ ఇంకా చేయలేదు, ఒకళ్ళిద్దరే చేస్తారు. విల్ మేక్ ఇట్ అప్ సార్. మేడంకి, రమణి మేడంకి శారీ తీసుకుంటారని అనుకుంటున్నాను సార్, ప్లీజ్. ఎక్కడమ్మా ఇదే? ఎస్ సార్. ఇది లోకేష్ గారికి కూడా నచ్చింది సార్. వచ్చిందే. భువనేశ్వర్ గారికి కూడా ఒకటి తీసుకుంటే మీకు ఏది నచ్చితే అది. అండ్ వీఆర్ డూయింగ్ అజ్రక్ యాజ్ వెల్ సార్. వాల్యూ యాడ్ చేసి అజ్రక్ కూడా చేస్తున్నాము. యా, విచ్ ఎవర్ యూ లైక్ సార్. ఓకే. భువనేశ్వర్ గారికి బాగుంటుంది. అండ్ ఇది పెన్ కలంకారీ సార్. మనం క్లాత్ తీసుకుని దాని మీద ఆప్లింగ్ వర్క్ లాగా చేస్తాం. ఇది ఒక స్టైల్ ఆఫ్ ఆప్లింగ్ వర్క్. అండ్ దిస్ ఈస్ ఇది ఈ రెండు చేయండి. ఓకే సార్. ఫోటో దిగొచ్చు సార్. ఓకే అమ్మా, తప్పకుండా. ఇది మొత్తం పెన్ కలంకారీ సార్. ఇవన్నీ ఇది హోల్ సారీ ఇది శ్రీకాళహస్తిలో వేస్తారు సార్. శ్రీకాళహస్తిలో పెన్నుతో వేస్తారు సార్. మన పెన్ మంగళగిరి కలంకారీ చీరని అంటారు దీన్ని. పంపిస్తాం సార్. దాని మీద మన డిజైన్. ఇది కూడా దేశం ప్యాక్ చీర. చేయండి. ఈ మూడు చేయండి. అలాగే ఎంత అయిందమ్మా?